అయ్యయ్యో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ హ్యాపీగా ఉండాల్సినోడివి. నన్ను ఇష్టపడే ఇన్ని కష్టాలు పడుతున్నా. బాగా చదువుకుంటే జాబ్ వస్తుందన్న గ్యారంటీ ఉండొచ్చు, కానీ నీలాంటి అమ్మాయి వస్తుందన్న గ్యారంటీ లేదు. తీసుకో. ఏంట్రా డల్గున్నావేంది? ఏం లేదు అంకుల్. ఓ మాట చెప్పనా, కష్టాలు వచ్చినాయని బాధపడకరా. రాజులుగా పుట్టిన పాండవులే అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసిండ్రు. రాజుగా పుట్టిన రాముడు కట్టు బట్టలతో అరణ్యం పాలయ్యుండు. గంటేంది, మనిషిగా పుట్టాక గా దేవుడికైనా కష్టాలు తప్పడానికి ఇదే నిదర్శనం. రాత్రుంటే పగలుంటుంది, కష్టం వెనకే సుఖం. అసలు నీకో విషయం చెప్పనా, ఆడదెప్పుడు ప్రేమకు బానిస. ఇప్పుడు నువ్వు దా పిల్ల కోసం మేళ్ళు మిద్దులు కట్టక్కర్లా. కంట తడిపెట్టకుండా కన్నవాళ్లు గుర్తు రాకుండా చూసుకుంటే అది చాలు. అలా చూసుకోవాలంటే జాబ్ కావాలి కదా అంకుల్. నీకు కావాల్సిన జాబే కదా. అవును అంకుల్. నాకు తెలిసిన మేనేజరు సూపర్ మార్కెట్లో ఒక ఆయన ఉన్నాడు. రేపు పొద్దున్నే పోయి నీకు జాబ్ ఇప్పించే పూచి నాది. సరే అంకుల్. హ్యాపీగా ఉండరా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఈడ సర్దింది చాలు, లోపలికి వెళ్ళి సర్దుపో. సార్ నమస్తే. నమస్తే సార్. ఇతని పేరు మురళి. నమస్తే అండి. మంచి పిల్లోడు. మీ సూపర్ మార్కెట్లో జాబ్ ఇయ్యురి. ఇతని వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా నాది పూచి. ఓకే, జాగ్రత్తగా చేసుకో. 8,000 శాలరీ ఉంటుంది. 8 to 9 వర్క్ చేయాలి. మంచిగా చేసుకో. ఈ రోజు నుంచే జాయిన్ అవ్వు. అలాగే. ఓకేనా? అరే మురళి, జాగ్రత్త చేసుకోరా. అలాగే అంకుల్. ఉంటాను సార్. ఓకే సార్. డ్రెస్ తీసుకో.